శ్రీమహావిష్ణువు ధరించిన 5వ అవతారం వామనావతారం. మునుపటి అవతారాలలాగా భగవంతుడు ఇక్కడ రాక్షసుడిని సంహరించడు, కేవలం అతని గర్వాన్ని అణచివేసి అనుగ్రహిస్తాడు. ప్రహ్లాదుని మనవడైన బలి చక్రవర్తి అసుర రాజైనప్పటికీ గొప్ప ధర్మాత్ముడు మరియు దానశీలి. కాని తన బలపరాక్రమాలతో స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను తరిమివేస్తాడు. రాజ్యలక్ష్మిని కోల్పోయిన దేవతల తల్లి అదితి తన కుమారులకు తిరిగి స్వర్గం లభించాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి విష్ణువు ఆమెకు కుమారుడిగా జన్మిస్తానని వరమిస్తాడు. శ్రీమహావిష్ణువు అదితి, కశ్యపులకు చిన్నారి బ్రహ్మచారి రూపంలో జన్మిస్తాడు. అదే వామనావతారం. ఒకనాడు బలి చక్రవర్తి నర్మదా నది తీరంలో అశ్వమేధ యాగం చేస్తుండగా వామనుడు అక్కడికి వెళ్తాడు. ఆ చిన్నారి బాలుని తేజస్సును చూసి ముగ్ధుడైన బలి చక్రవర్తి, నీకు ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. వామనుడు నవ్వుతూ, రాజా, నాకు గజాలు, గుర్రాలు ఏవీ వద్దు. నా పాదాలతో కొలుచుకునే 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడుగుతాడు. బలి చక్రవర్తి ఆశ్చర్యపోయి, అంత చిన్న కోరిక కోరుకున్నావేమిటి అని అడిగి దానం ఇవ్వడానికి సిద్ధపడతాడు. అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి బలిని దానం ఇవ్వవద్దని హెచ్చరిస్తాడు. కాని బలి చక్రవర్తి, ఆడిన మాట తప్పను, వచ్చినవాడు దేవుడైతే నా జన్మ ధన్యమవుతుంది అని దానం చేయడానికి నిశ్చయించుకుంటాడు. దానం స్వీకరించగానే వామనుడు అనంతమైన త్రివిక్రమ రూపాన్ని దాల్చుతాడు. మొదటి అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచాడు. రెండవ అడుగుతో ఆకాశాన్ని, అంతరిక్షాన్ని కొలిచాడు. రాజా, 2 అడుగులతోనే అంతా అయిపోయింది, ఇక 3వ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. సమస్తం భగవంతుడిదే అని గ్రహించిన బలి చక్రవర్తి గర్వాన్ని వీడి వినయంగా తల వంచి, స్వామీ, నా దగ్గర ఉన్నదంతా నీదే, ఇక మిగిలింది నేను మాత్రమే. 3వ అడుగు నా తల మీద ఉంచు అని ప్రార్థిస్తాడు. బలి త్యాగానికి మెచ్చిన భగవంతుడు తన పాదాన్ని బలి తల మీద ఉంచి అతడిని పాతాళ లోకానికి పంపిస్తాడు. అక్కడ అతడిని చిరంజీవిగా చేసి పాతాళ రాజ్యానికి రాజుగా నియమిస్తాడు. అంతేకాక తదుపరి మన్వంతరంలో బలికి ఇంద్ర పదవి లభిస్తుందని వరమిస్తాడు. ముఖ్య విశేషాలు. అంతరార్థం: వామనావతారం మనలోని అహంకారాన్ని భగవంతునికి అర్పించాలని బోధిస్తుంది. త్రివిక్రముడు, ఆకాశమంత పెరిగిన స్వామి రూపాన్ని త్రివిక్రమ రూపం అంటారు. ఓనం పండుగ. కేరళలో జరుపుకునే ఓనం పండుగ బలి చక్రవర్తి తిరిగి తన ప్రజలను చూడటానికి వచ్చే రోజుగా జరుపుకుంటారు.